హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం డే 4 ఇన్ దోహా అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రోజు అయితే రంజాన్ అన్నమాట. రంజాన్ రోజు మేమైతే డైరెక్ట్ బ్రంచ్ చేయడానికి అయితే వచ్చేసాం రెస్టారెంట్ కి. ఇది బావర్చి అన్నమాట, దోహాలో, ఖతర్ లో. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ అయితే ఉంది. బిర్యానీ దగ్గర నుంచి మొత్తం అన్నమాట, సీ ఫుడ్ ఇంకా ఉన్నాయన్నమాట ఇక్కడ అవైలబుల్ గా అయితే. అండ్ మేమైతే మటన్ బిర్యానీ విత్ షామీ కబాబ్ ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగుంది ఫుడ్, సేమ్ మన ఆంధ్రాలో తిన్నట్టే నాకైతే అనిపించింది. మన ఫుడ్ మనం హైదరాబాద్లో బిర్యానీ ఎలా ఉంటుంది అలానే ఉంది. అండ్ దాంతోపాటు మేము స్వీట్ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. కుబానికా మీఠా అండ్ ఇంకా స్వీట్ ఆర్డర్ చేసుకున్నాం, కానీ కుబానికా మీఠా అంతా బాగాలేదు, రిమైనింగ్ అంతా బాగుంది. ఆ తర్వాత ఇది చూడండి, బక్క రెస్టారెంట్ అనేది, అది చూసుకొని మేము కొంచెం ఫన్నీగా ఫీల్ అయ్యాము. అండ్ ఇదేంటంటే బర్వా విలేజ్ అనమాట, అంటే ఒక విలేజ్ కైండ్ దోహాలో. ఇక్కడ ఏంటంటే మెయిన్లీ ఇండియన్స్ అందరు ఉంటారనమాట, ఫ్రమ్ తమిళనాడు, ఆంధ్ర, కేరళ అట్లా మ్యాక్సిమమ్. అండ్ ఈ బ్రిడ్జ్ మేము ముందు వీడియోలో చూస్తున్నారు, గుర్తుందా మీకు? గుర్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. దాని స్పెషాలిటీ ఏంటి అనేది గుర్తున్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఈ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఏ ప్లేస్ అనుకుంటున్నారు? ఎస్, మనమైతే లుసైల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉండే బస్ కూడా చూసేయండి ఒక్కసారి. అండ్ లుసైల్ మీరు ఆల్రెడీ ముందు నైట్ టైంలో వ్యూ చూసారు కదా, ఇప్పుడైతే మనం డే టైంలో వ్యూని చూడబోతున్నాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. ఇక్కడ చూడండి, ఫిష్ థీమ్లో అంతా పెట్టున్నారు. ఇదేంటంటే స్కై లైన్ అనమాట, మనము బోటింగ్కి వెళ్ళినప్పుడు చూసాం కదా, అది కొంచెం నియర్ బైగా ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఎస్, ఇదైతే మూన్ టవర్ అనమాట, లుసైల్ మూన్ టవర్. వీడియో చూడండి, ఇవన్నీ డేట్స్ చెట్లు, పచ్చిగా ఉండే డేట్స్ కింద పడ్డాయి. ఇది పచ్చి డేట్స్ అనమాట. దీని కొంచెం రైప్ అయ్యాయంటే మనం తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడైతే సీజన్ కాదు, సమ్మర్ వచ్చింది అనుకోండి, మే, జూన్లో, జూలైలో అలా మనం తినొచ్చు అనమాట. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, మనం ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉన్నామని. సో చాలా ఫ్లైట్స్ అయితే కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాయి. అండ్ ఇదేంటంటే పోర్ట్ అనమాట, చాలా షిప్స్ అండ్ చాలా క్రూస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రైవేట్ ఓనర్స్ కూడా ఉన్నారనమాట అక్కడ. సో ఎప్పుడు కావాలంటే వాళ్ళు అప్పుడు తీసుకొని వెళ్తారు. ఇది స్టెమ్ అనమాట, ఇది డేట్ స్టెమ్, పచ్చిగా ఉండేది పడిందనమాట, అక్కడే ఉంది. చాలా ఉన్నాయి అలాంటివి. అండ్ ఇది మనం అయితే దగ్గరికి వెళ్తున్నాము, ఈ క్రిసెంట్ దగ్గరికి. అండ్ కొంచెం సేపు మన అయితే ఇక్కడ కొంచెంసేపు ఆడుకునింది అనమాట. తర్వాత మేమైతే ఇక్కడ డెజర్ట్ రోజ్ కూడా ఉంది, కొంచెం టైర్డ్ అయిపోయింది మన హ్యాండ్. ఇది డెజర్ట్ రోజ్ అనమాట, డెజర్ట్లోనే ఉంటుంది ఆ రోజ్. అండ్ మనం దగ్గరికి వెళ్ళిపోయాము క్రిసెంట్కి. ఆ దగ్గరగా అలా చూస్తుంటే రంజాన్ టైంలో ఆ క్రౌడ్ ప్లస్ ఆ వ్యూ చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది ఆ ప్లేస్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, లైక్ బ్లాక్ బిల్డింగ్స్ లా ఉన్నాయి చూడండి. ఇవి మనం ఆడతాం కదా పజిల్ గేమ్స్, అట్లానే ఆ బ్లాక్స్ లాగే అనిపించింది. ఇక్కడ వీళ్ళ బిల్డింగ్స్ అన్ని డిజైన్ చేసిందండి, ఒక్కొక్క థీమ్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? ఎస్, వి కేమ్ టు వెండమ్ ప్యాలెస్ అనమాట. ఇదైతే చాలా రాయల్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ పార్కింగ్లో అన్ని కార్స్, BMW, ఆడి కార్సే ఉన్నాయి. ఇక్కడంతా నార్మల్గా ఉంది. అదైతే ఇండియాలో అయితే కొంచెం అక్కడక్కడ ఉంటాయి కదా, ఇక్కడైతే అన్ని ఆ కార్సే ఉన్నాయి. అండ్ దాంతోపాటు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండేగా ఈ ట్రైన్స్, ఇట్లా అట్రాక్టివ్గా అయితే అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, బాగా స్పెండ్ చేయొచ్చు టైం అయితే. అండ్ ఇక్కడ ఓపెన్ ఏరియా కూడా ఉంది, ఇట్లా క్లోజ్డ్ ఏరియాతో పాటు ఓపెన్ కూడా ఉంది, అది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, పిల్లలందరూ ఇక్కడ ఉన్నారనమాట, చాలా మంది పిల్లలు. ఈ అంటే ఇప్పుడు డెకర్ ఎంత ఉంది కదా రంజాన్కి, ఇంకా అది. అండ్ ఇక్కడ చూడండి, అవుట్ సైడ్ వ్యూ అనమాట వెండమ్ మాల్ది, చాలా బాగుంది చూడండి, లైట్స్తో కలర్ఫుల్గా. అండ్ ఇక్కడ ఏంటంటే దీంతో పాటు వాటర్ లైట్ షో లాగైతే ఉంటుందన్నమాట, అది మేము చూడలేదు కానీ రిమైనింగ్ మొత్తం చూసాము. అండ్ ఈ మాల్ అయితే చాలా లగ్జరియస్గా ఉంది, చాలా క్లాసీగా ఉంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. మన టైం అయితే మనం బాగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఈ ప్యాలెస్ లా ఉంది ఆ మాల్, అక్కడే మనము చూసుకుంటూ టైం స్పెండ్ చేసుకోవచ్చు జస్ట్ అట్లానే. తర్వాత ఇవన్నీ ఏంటంటే హోటల్స్ అనమాట, లైక్ ప్యాలెస్ లానే ఉన్నాయి అన్ని హోటల్స్. చాలా బాగుంది నిజంగానే. మేమైతే చాలా వరకు చూసాము, మాక్సిమం ఫినిష్ చేసేసాం చూడడం.
ఖతార్ని. అండ్ టార్చ్ టవర్ దగ్గర కూడా వచ్చాము. అండ్ ఇదేంటి గెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఈ ప్లేస్ నేమ్ ఇప్పుడే గెస్ట్ చేసేయండి. ఇప్పుడు నేను చెప్పబోతున్నా దీని నేమ్ విలేజియం మాల్ అన్నమాట. ఇదేంటంటే నైట్ టైం కదా, కానీ స్కై ఆ థీమ్ అంతా ఎలా ఉందంటే డే టైం లా ఉందన్నమాట. కొంచెం సేపు ఇక్కడ మన ఆడుకుంటూ ఉంది బ్యాగ్ తో. బాగా పిల్లలైతే ఇట్లాంటి ప్లేసెస్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ విలేజియం మాల్ చూడండి ఎంత బాగుందంటే నిజంగా స్కై నిజంగానే ఉందా అన్నట్టుగా వాళ్ళు చేశారనమాట. చాలా బాగుంది. క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. రంజాన్ కదా, రంజాన్ రోజే అన్నమాట మేము ఇక్కడికి వచ్చింది. అండ్ దాంతో పాటు టార్చ్ టవర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అదైతే ఇంకా కెమెరాలో అంత మాక్సిమం ఎలా ఉంది అనేది క్యాప్చర్ చేయలేదు, కానీ రియల్ గా అయితే చాలా బాగుంది. చూడండి టార్చ్ టవర్ చాలా బాగుంది. ఆ ప్లేస్ అయితే మేమైతే అలా చూసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా రంజాన్ కాబట్టి రంజాన్ ముబారక్, రమదాన్ ముబారక్ అట్లా అంతా వేస్తున్నారనమాట దానిపైన. అండ్ మాకైతే ఇక్కడ పార్కింగ్ అయితే అస్సలు దొరకలేదు. అండ్ మేమైతే హాఫ్ అన్ అవర్ అలా అయితే పార్కింగ్ కోసం వెయిట్ చేసాము. అక్కడే తిరుగుతూ ఉన్నాము. ఇంకెవరైనా వెళ్తే మేమైతే ఇంకా పార్కింగ్ చేసుకోవచ్చు వెళ్తేనే. సో అలాగే మాలాగే ఇంకా కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మేమైతే ఎగ్జిట్ అయిపోయాం విలేజియం మాల్లో. మేమైతే అట్లా వెయిట్ చేసి పార్కింగ్ చేసుకొని మాల్ చూసుకొని అయితే వచ్చేసాము. ఫైనల్లీ విలేజియం మాల్ అంతా చూసి ఫినిష్ చేసేసాం చూడడం. అండ్ నెక్స్ట్ అయితే డిన్నర్ టైం అయింది. మేమైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, జస్ట్ లంచ్ చేసాము. ఇంకా ఆ తర్వాత అన్ని చూస్తూ ఉన్నాం ప్లేసెస్. ఆ తర్వాత ఇంకా డిన్నర్ టైం అయిందనమాట. డిన్నర్ టైంలో మేమైతే ఒక ప్లేస్కి వెళ్దాం అనుకొని డిసైడ్ అయ్యి వెళ్ళామన్నమాట అక్కడికి. కానీ ఏమైంది ఏంటి అనేది చూసేద్దాం. అండ్ దాంతో పాటు మీరు ఖత్తర్కి ఆర్ దోహాకి రావాలంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మా అన్నయ్య ఇస్తారు. మీరు ఒక్కసారి వినేయండి. ఎలా హోటల్స్ బుక్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. వినేయండి. ఆ తర్వాత డిన్నర్కి వెళ్ళిపోదాం. మీరైతే ఖత్తర్ రావాలనుకుంటే ఇండియన్ సిటిజన్స్ కి ఏంటంటే రూల్, డిస్కవర్ ఖత్తర్ లో ఉండే హోటల్స్ ని మనం బుక్ చేసుకోవాలి. మినిమం 2 days అండ్ అబోవ్ బుక్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్ గా హయా A1 ఎక్స్ప్రెస్ టూరిస్ట్ వీసాకి ఎలిజిబుల్ అయిపోతారు. హోటల్ బుకింగ్ చేసుకొని మీరు హయా వెబ్సైట్ లోకి వెళ్ళి A1 టూరిస్ట్ వీసా అప్లై చేశారంటే మీకు ఆటోమేటిక్ గా వీసా అయితే వచ్చేస్తుంది. అలాగా మీరు బుక్ చేసుకొని హ్యాపీ స్టే అండ్ సేఫ్ స్టే ఉండాలని కోరుకుంటున్నాను. 4-5 days ఎనఫ్ అన్నమాట మీరు ఇక్కడ చూడాలంటే ఖతార్ కంట్రీ. మీరు పడుకోవడానికి 2 days తీసేసామంటే 2 days చాలండి తిరిగే వాళ్ళకి. 2 days అంటే ఇంకా టైర్డ్ అయిపోతాం. 2 days పడుకున్నారండి మీరు. డే అండ్ నైట్ తిరగలేం కదా, హాఫ్ డేనే మనం అంటే ఒక డే అంతా తిరుగుతాం, నైట్ పడుకోవాలి. రెస్ట్ ఉంటేనే మనం బాగా తిరుగుతాం కదా. మేమైతే అలానే అన్ని ప్లేసెస్ కవర్ చేసాం. చాలా బాగుంది కంట్రీ అయితే, చూడాల్సిన కంట్రీ ఇది. మీరు ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు అంటే తప్పకుండా వచ్చి చూడండి. చాలా బాగుంది ప్లేసెస్ అంతా, చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం, బాయ్. ఎస్, మనమైతే డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదేంటంటే అమ్మ రెస్టారెంట్ అనమాట. కానీ మేము అక్కడికి వద్దు అనేసి గోదావరి ఆంధ్ర రెస్టారెంట్కి వెళ్దాంలే అనుకుని వెళ్తున్నాం అనమాట. మేము అనుకున్నది ఏంటంటే గోదావరి ఆంధ్ర రెస్టారెంట్లోనే తిందాం అనుకుని వెళ్ళాము అక్కడికి. ఆ ప్లేస్కి అయితే మేము రీచ్ అయిపోయాము. చూడండి అదే రెస్టారెంట్. కానీ అదేంటంటే ఫ్యామిలీ డైనింగ్కి కన్వీనియంట్గా లేదు. సో అక్కడ కూర్చొని ఇంకా మన్హా ఉంది, మేమంతా ఫ్యామిలీ ఉన్నాము, అక్కడ కన్వీనియంట్గా లేదు అనేసి దానికి బాయ్ బాయ్ చెప్పేసామన్నమాట. మేము బాయ్ బాయ్ చెప్పేసి నెక్స్ట్ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అమ్మ కిచెన్ అనమాట. అండ్ బెస్ట్ డెసిషన్ తీసుకున్నాం మేమైతే ఫుడ్ విషయంలో. అండ్ అమ్మ కిచెన్ ఫుడ్ అయితే చాలా బాగుంది. మన ఆంధ్ర కాదు, అది తమిళనాడుది. ఇట్స్ రియల్లీ వర్త్ అనమాట. అండ్ కొంచెం సేపు మన ఇక్కడ ఆడుకునింది మెనూ తీసుకునేసి. తర్వాత మేమైతే మా డిన్నర్ అయితే చేసేసాము. కొత్తు పరాటా అంటారు కదా తమిళనాడు స్పెషల్, అది. దాంతోపాటు కొంచెం బిర్యానీ తిన్నాం. తర్వాత వచ్చేసరికి వడ అండ్ దోశ కూడా తీసుకున్నాము. దోశ చాలా బాగుంది, మసాలా దోశ, గీ మసాలా దోశ చాలా బాగుంది. అండ్ నిజంగానే మన సౌత్ ఇండియన్ ఫుడ్ మంచిగా తిన్నామనే ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనల్లీ డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాం. ఇదే రెస్టారెంట్ నేమ్ అమ్మ రెస్టారెంట్. పైన ఫ్లోర్ ఉంది కదా, ఫస్ట్ ఫ్లోర్, అక్కడైతే మా డిన్నర్ అయితే మేము ఫినిష్ చేసేసాం. చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అండ్
అక్కడ అంబియన్స్ కానీ అంతా చాలా బాగుంది. ఆ తర్వాత వాటర్ మెలన్ జ్యూస్తో ఎండ్ చేసేసామన్నమాట మా డేని. మా ఫుడ్ డే అంతా అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. అండ్ నేను మీకు ఇక్కడ కార్స్లో నెంబర్ ప్లేట్స్ ఎలా ఉంటాయి డిఫరెన్స్ అనేది చూపించడానికి వీడియో తీశాను. బట్ ప్రైవసీ రీజన్స్ కోసం మొత్తం బ్లర్ చేసేసాము. ఖతార్లో ఎలా ఉంటుంది నెంబర్ ప్లేట్స్ డిజైన్స్ ఎలా ఉంటున్నాయి అనేది, తర్వాత మన సౌదీ అరేబియాలో ఎలా ఉంటుంది నెంబర్ ప్లేట్స్ అనేది చూపించాను. అండ్ తర్వాత దుబాయ్, ఇట్లా అన్నీ నేను వీడియో క్యాప్చర్ చేశాను. లైక్ ఖతార్ది తీశాను, బెహరీన్ది తీశాను, సౌదీది తీశాను అండ్ దుబాయ్ది తీశాను అనమాట వీడియోస్. బట్ ప్రైవసీ రీజన్స్ ఐ హ్యావ్ టు బ్లర్ అండ్ షో యూ. అండ్ మనం ప్రతిసారి తెచ్చుకునే సర్వణ భవన్ ని కూడా ఒక లుక్ వేసేసాము. అండ్ ఆ తర్వాత మనం అయితే సేఫ్ గా హోటల్ కి రీచ్ అయిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్